హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకి డైరెక్ట్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి నుంచి గవర్నమెంట్ ఉద్యోగాలకు అయితే జూనియర్ టెక్నీషియన్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా జేఎల్ఎంకి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మంచి అవకాశం అనమాట. యాక్చువల్లీ ఇది కోర్స్ అనేది 1000 రూపీస్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద జస్ట్ 600 రూపీస్కే మన గ్రేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు యాప్లోకి వెళ్ళి అంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గ్రేట్ ఇన్స్టిట్యూట్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. ఈ జేఎల్ఎం క్లాసెస్ జాయిన్ అయినట్లయితే సబ్జెక్ట్ వీడియోస్, టాపిక్ వైజ్ బిట్స్, పీడిఎఫ్, టెక్స్ట్ సిరీస్ 300 పైన, ప్రీవియస్ పేపర్స్, మాక్ టెస్ట్లు ఇవన్నీ కూడా మీకు 600 రూపాయలకి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఎవరైతే జేఎల్ఎం ఎలాగైనా సాధిద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ప్లానింగ్ మేనేజ్మెంట్ ఐపీఎం అనేది 3 వేకెన్సీలు ఉన్నాయి. 2 అన్రిజర్వ్డ్లోని, 1 ఎకనామికల్ వెకర్ సెక్షన్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అన్రిజర్వ్డ్లో ఉన్న వేకెన్సీలకు మాత్రం 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఎవరైనా ఏజ్ రిలాక్సేషన్తో అప్లై చేసినా సరే అన్రిజర్వ్డ్లో ఉన్న వేకెన్సీలకి మీకు ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకొని మీరు అప్లై చేయండి. ఇక ఐటీఐ కోర్సు, ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేసిన తర్వాత మినిమం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది 33/11 కేవీలో కానీ 11.433 కేవీలో కానీ సబ్ స్టేషన్స్లో మీరు చేసి ఉన్నట్లయితే మీకు ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ 2 వేకెన్సీలకి, అలాగే 1 వేకెన్సీకి కూడా. నెక్స్ట్, 1 వేకెన్సీ ఐటీఐ కార్పెంటర్ మినిమం 3 సంవత్సరాలు చేసి ఉండాలి. అది అన్రిజర్వ్డ్లోనే ఉంది కాబట్టి కేవలం 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. ఇక నెక్స్ట్ 1 వేకెన్సీ అనేది ఐటీఐలో టర్నర్ ఉంది. ఇది సిఎన్సీ మిషన్ మీద మినిమం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది కూడా అన్రిజర్వ్డ్లో ఉంది కాబట్టి కేవలం మనకి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేయండి. ఎందుకంటే అనవసరంగా అప్లై చేసి మీరు డబ్బులు అనేది వృధా చేసుకోకండి. సో ఫ్రెండ్స్, దీనికి 500 ఫీజు అనేది ఉంటుంది. మనకి ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, అమ్మాయిలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు మాత్రం, అబ్బాయిలు మాత్రం ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక మెయిన్ విషయం ఏంటంటే అన్రిజర్వ్డ్లో ఉన్న వేకెన్సీలకి మీరు ఏజ్ రిలాక్సేషన్తో అప్లై చేసినట్లయితే ఎలిజిబిలిటీ ఉండదు. ఓన్లీ అన్రిజర్వ్డ్లో ఉన్న వాళ్ళు 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇక ఆన్లైన్ అప్లై అనేది 16/8/2025 నుంచి 15/9/2025 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, దీనికి ఎటువంటి ట్రావెలింగ్ ఎలవెన్స్ కానీ, డైనెస్ ఎలవెన్స్ కానీ, రిటర్న్ టెస్ట్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ ఏమీ ఇవ్వడం జరగదు. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా టెక్నికల్గా ఇష్యూ ఏమైనా ఉన్నట్లయితే మనకి REC@iitg.ac.inకి మీరు మెయిల్ చేసినట్లయితే వాళ్ళు వర్కింగ్ అవర్స్లో మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు వెళ్ళి ఆన్లైన్లో క్విక్ లింక్ అని ఉంది కదా, మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. మీరు రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.